హలో సబ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు బొమ్మ చూపిస్తా యూట్యూబ్ ఛానల్. మన బుర్రపైన రాఖీ బాయ్ సుత్తిచ్చుకు టంగని కుట్టినట్టు కొన్ని బొమ్మలు చూస్తే దెమ్మలు తిరుగుతాయి, కొన్ని ట్విస్టులు ఇస్తాయి. మీరు చూసే తప్పురా అని చెప్పే షాట్ కి M51 గన్తో 69 షాట్స్ ఒకేసారి దడా 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 అని పడిపోతాయి. మనం దాని చిత్రంలో ప్రేమ కథ అని అనుకుంటాం, కాకపోతే తర్వాత తెలిసేది ఏంటంటే అది ప్రేమ కథ చిత్రం అని. అలాంటి ఒక మూవీ గురించి మాట్లాడుకుందాం. మన బ్రెయిన్ బ్రిలియన్స్ ని పీక్స్ లో ట్విస్ట్ చేసి, అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే తిప్పి తిరిగేసే మూవీయే ఈ మహారాజా అనే మూవీ. క్రెడిట్స్ టు మక్కల్ సెల్వాన్ అండ్ మోర్ ఓవర్ డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్. ఈ డైరెక్టర్ కి ఇది ఫస్ట్ మూవీ ఏం కాదు, సెకండ్ మూవీయే. ఫస్ట్ మూవీ ఏంటంటే కురంగు బొమ్మాయి అనే తమిళ్ మూవీ. తెలుగు రీమేక్ రైట్స్ కూడా కొన్నారు. తెలుగులో వచ్చేలోపు ఒరిజినల్ వర్షన్ లో చూసేయండి. మస్ట్ వాచ్ థ్రిల్లర్ మామ. టైం ఇస్తే చెప్పుకుంటూ పోతా ఆ మూవీ గురించి. బట్ మనం మహారాజా గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి సో పిల్లలంగిడియోస్ పాలు పొంగించేద్దామా మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ మూవీ టైమ్ లైన్స్. మూవీలో 3 టైమ్ లైన్స్ ఉంటాయి. ఒకటి పోలీస్ స్టేషన్లో జరిగేది, ఇయర్ February 2023. 2 విలన్ స్టోరీ, ఇయర్ September 2009. థీమ్ పాప క్యాంప్కెళ్ళి వచ్చేటప్పుడు కదా. ఇయర్ సేమ్ February 2023, కానీ 1 వీక్ బ్యాక్ అంతే. కానీ స్క్రీన్ ప్లే ఇల్యూడ్సెస్ దట్ ఆల్ హ్యాపెనింగ్ ఎట్ సేమ్ టైం. సినిమాని రెండోసారి చూస్తే కానీ అర్థం కాల, అన్ని డిఫరెంట్ టైమ్స్ లో జరగడం వాళ్ళు ముందే చూపించారని. ఎలాగో చెప్తా వినండి. మూవీ స్టార్టింగ్ లో ఇక్కడ క్యాలెండర్ లో డేట్ 7/2/2023 అండ్ ఇక్కడ పోలీస్ స్టేషన్ పై క్యాలెండర్ లో కూడా సేమ్ Feb 2023. బట్ విలన్ సెల్వం స్టోరీ చెప్పేటప్పుడు ఇక్కడ న్యూస్ పేపర్ లో డేట్ 18/9/2009. అంటే 15 years బ్యాక్ జరుగుతున్న స్టోరీని చూపిస్తున్నారని అర్థం. అది ఓకే, బట్ జ్యోతి క్యాంప్ స్టోరీ 1 వీక్ బ్యాక్ అని ఎలా చెప్పాయంటే ప్రెసెంట్ టైమ్ లైన్ లో ఇక్కడ వాట్సాప్ లో 19 February 2023 అని చూడొచ్చు. పాస్ట్ ని ఎంత బ్యూటిఫుల్ గా బ్లెండ్ చేశారంటే ఇక్కడ పాప ఫోటో పంపేటప్పుడు వాట్సాప్ లో టుడే అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ షాట్ ఆ మెసేజ్ మహారాజా చూసేటప్పుడు మాత్రం 19th February చూపిస్తుంది. మూవింగ్ టు నెక్స్ట్ డీటెయిల్, మహారాజా ఇల్లుని చూపిస్తారు కదా. ఎందుకు అక్కడే ఉందంటారు? ఐ హ్యాడ్ ఎ వ్యాలిడ్ రీజన్ ఫర్ ఇట్. రోడ్డు మీద ఉన్న ఇంటిని ట్రక్ గుద్దడం వల్లే కదా పాపం అతని వైఫ్ చనిపోయింది. ఇప్పుడు తనకి ఉంది తన కూతురు ఒక్కటే. ఇలాగే మళ్ళీ జరగకూడదని ఏ రోడ్లు, కార్లు, బస్సులు, ట్రక్లు తిరగని మారుమూల ప్లేస్ లో హౌస్ సెటప్ చేసి లైఫ్ ను లీడ్ చేసుకుంటున్నాడు. వెరీ ప్రొటెక్టివ్ కదా. అది డిపిక్ట్ చేయడానికే ఈ సీన్ కూడా పెట్టారు. కూర్చొని చెక్ చేసి మరీ కూతుర్ని కూర్చోబెట్టాడు. అవును, వైఫ్ చనిపోవడం అంటే గుర్తొచ్చింది. మీరు ఇది గమనించారా? స్టార్టింగ్ లో మహారాజా వైఫ్ చనిపోయేటప్పుడు సేతుపతి చేతి నుండి ఒక మదర్ డాటర్ బొమ్మ పడిపోతుంది. కాకపోతే అమ్మ పోర్షన్ పూర్తిగా ముక్కలైపోతుంది, కానీ ఆ డాటర్ బొమ్మ పగలదు. అమ్మ చనిపోయి పిల్ల మాత్రమే బ్రతికింది అని చెప్పకుండానే చెప్పారు. దీన్నే ఫోర్ షాడోయింగ్ అంటారనమాట. అంటే సిచ్యువేషన్ జరగబోయే ముందే వేరే విధంగా చూపించేస్తారనమాట. ఇలాంటి ఫోర్ షాడోస్ ఇంకా ఉన్నాయి మూవీలో. ఇన్ఫాక్ట్ స్నేక్ సీన్ ఆల్సో ఏ ఫోర్ షాడో ఇన్ దిస్ ఫిల్మ్. సరే, ఆ పాము సీన్ చెప్తా వినండి. మహారాజా ఆదమరిచిన టైంలో నల్లపాము తన ఇంట్లో చొరపడి అతని ఇంట్లోని అందమైన గాజు బొమ్మను పగలకొట్టి వెళ్ళిపోయాక మహారాజాకి తెలుస్తుంది. ఆ తరువాత పోలీస్ స్టేషన్ లో దాక్కున్న ఆ పాము మళ్లీ మహారాజు కంట పడుతుంది. బట్ ఈసారి మహారాజు దాన్ని వదల్లా. పీక పట్టుకుని ఆడి ప్రాణం శివార్పణం, ఆడి అస్థికులు గంగార్పణం. ఆ నల్లపామే నల్ల శివం. ఏంటి సెల్వా? గాజుబొమ్మ, జ్యోతి లింకులన్నీ అర్థమయ్యాయని అనుకుంటూ ఈ ఫోర్ షాడోయింగ్ డీటెయిల్ కి అయితే మనసులోని జోహార్లు అర్పిస్తూ లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వన్. లక్ష్మి అలియాస్ చెత్తబుట్ట. దానికి లక్ష్మి అనే పేరు ఎందుకు పెట్టారంటే బంగారాన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. అండ్ ఆ గోల్డ్ చైన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడే అమ్ము దొరుకుతుంది కాబట్టి అమ్ముని కాపాడిన చెత్తబుట్టకి లక్ష్మి అనే పేరు పెట్టుండొచ్చు అని అనుకుంటున్నా. ఇక్కడ సెల్వం సెలూన్ కి వచ్చినప్పుడు ఒక కుక్కను చూడొచ్చు. అది స్టార్టింగ్ లో చూపించిన ఈ కుక్కే. సో రెండు ఒకే రోజు జరిగినట్టు చూపించారు. దిస్ ఈస్ ద అప్రిషియేటబుల్ డీటెయిల్ ఫ్రమ్ మై సైడ్. నెక్స్ట్ డీటెయిల్ లోకి వెళ్లే ముందు మీకు ఫిల్మ్ లాంగ్వేజ్ కి ఉన్న డిక్షనరీలో 69th పేజీలోనే 69th వర్డ్ గురించి చెప్పాలి. దట్ ఈస్ అన్రిలీబుల్ నరేటర్ టెక్నిక్. అంటే ఒక క్యారెక్టర్ రియాలిటీని దాటేసి నమ్మేటట్టు ఒక కథ చెప్తాడు, మనం నమ్మేస్తాం కూడా. సరే, ఇప్పుడు మీకు స్మాల్ స్లిప్ టెస్ట్. ఈ టెక్నిక్ వాడిన సినిమాస్ ని కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మామ. ఇప్పుడు ఈ సినిమా సంగతికి వస్తే మహారాజా పోలీసులతో ఏమంటాడు? ఇప్పుడు ఇంటి బయట ఉన్న పూల తొట్టిలోనే తాళం పెడతాను. సరే. నిన్న పూల తొట్టిలో నుంచి తాళం తీసుకున్నా. తలుపు తెరిచి లోపలికి వెళ్ళా. హాల్లో కూర్చి లైట్ వేశాను సార్. పూల తొట్టెలోని తాళం తీసుకొని ఇంటి లోపలికి వెళ్లి లివింగ్ రూమ్ లోని స్విచ్ వేశాడు అని చెప్తాడు. బట్ ప్యారలల్ గా ఏం చూపిస్తారు? ఇక్కడ డోర్ ఓపెన్ అయ్యి ఉంటుంది. నార్మల్ గా ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. అండ్ మోర్ ఓవర్ లివింగ్ రూమ్ లో లైట్ వేసే ఉంటుంది.
అంటే అతను అబద్ధం చెప్తున్నాడని ముందే చూపించారు. నెక్స్ట్ వన్ ఈ సబ్ టైటిల్ డీటెయిల్. అంటే మనం ఒరిజినల్ వర్షన్ ని డబ్ చేసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ మారిపోతూ ఉంటాయి. అలాంటివి సబ్ టైటిల్స్ లో తెలిసిపోతూ ఉంటాయి. అలాంటి డీటెయిలే ఇది. తెలుగు వర్షన్ లో ఈ వ్యక్తి వాళ్ళ వైఫ్ ఇచ్చిన గ్లాసెస్ కోసం అంత సీన్ చేశాడంటే డమ్ అనిపించట్లా. బట్ ఒరిజినల్ వర్షన్ లో కథ వేరుంటది. అతను పార్వై ఒండ్రే పోదు మూవీ చూసావా అని అడుగుతాడు. ఆ మూవీ 2001 లో రిలీజ్ అయిన తమిళ మూవీ. అండ్ ఆ మూవీలో నటించిన యాక్టర్ కునల్ ఇతనికి గ్లాసెస్ గిఫ్ట్ ఇచ్చాడంట. సో ఇట్స్ మోర్ వర్తీ దాన్ ఇట్స్ కాస్ట్. అండ్ పైగా ఇతను కునల్ గారికి ఫ్యాన్ కూడా. ఎందుకిలా అంటున్నా అంటే అతని కారులో ప్లే అయిన మ్యూజిక్ అదే మూవీలో ఉంది. అండ్ యాక్టర్ ఫోటో ఆల్బమ్ కూడా ఇక్కడ చూడొచ్చు. నౌ ఇట్స్ నో మోర్ డంబెస్ట్ బిట్రేల్ కదా. ఓకే, నెక్స్ట్ డీటెయిల్. ఫస్ట్ నుండి మహారాజా ఆ వీటిపై చెవుని ప్రతి ఒక్కరి దగ్గర చెక్ చేస్తూనే ఉంటాడు గమనిస్తే. ఇంకో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే అమ్ము కాలికి మట్టి అంటకూడదని అనుకునే వ్యక్తి సెల్వం. బట్ అతనే రెడ్ డైమండ్ లెగ్స్ ని చేయిస్తాడు. అండ్ అమ్ము కాలికి వేసుకోవడానికి రెడ్ షూస్ అడిగింది. బట్ మహారాజా బ్రింగ్స్ కానీ ఆ షూస్ ని రక్తం తగిలేటట్టు చేస్తాడు సెల్వం, అచ్చం ఆ రెడ్ డైమండ్ చైన్ లాగా. అండ్ అదే ఫైనల్ లో కూడా చూపిస్తారు. సెల్వం డెత్ సీన్ లో అందంగా పరిగెత్తే ఆ కాళ్లను ఎర్రటి రక్తమయం చేశాడని చూపిస్తూ ఫిల్మ్ ని ఎండ్ చేస్తారు. నెక్స్ట్ డీటెయిల్ ఏంటంటే సెల్వం ఆ ఇద్దరు అమ్మాయిలతో అదే ఆ ఇద్దరు అమ్మాయిల ఇంట్లో అలావుద్దీన్ లేని అద్భుత దీపాన్ని పట్టుకుని ఇంటికి తెస్తే అమ్ముకి నచ్చదు. ఇంకా ఆ జీనీ ల్యాంప్ ని లక్ష్మీ డస్ట్బిన్ లో పడేస్తాడు. దిస్ ఈస్ లిటరల్లీ బిగ్ బ్రెయిన్ ట్విస్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఈ సీన్ చూశాక మన బ్రెయిన్ ఒక ఫాల్స్ ఎసెప్షన్ వేసుకుంటుంది. లైక్ సెల్వం ప్రతి ఒక్క దొంగతనంలో ఏదో ఒక వస్తువుని ఇంటికి పట్టుకొస్తాడు, అలా లక్ష్మిని కూడా తెచ్చి ఉంటాడు అని. కానీ కాదు, లక్ష్మి సెల్వం వాళ్ళ ఇంట్లోనే ఉండేది. చైన్ ఇవ్వటానికి సెల్వం ఇంటికెళ్ళినప్పుడు లక్ష్మి అమ్ముని సేవ్ చేసి మహారాజా ఇంటికొస్తుందని తర్వాత తెలుస్తుంది. ఇంకా ఈ వీడియోకి దట్స్ ఇట్ గైస్. ఇంకేమన్నా మిస్ చేస్తే మిస్టర్ మీరు మిస్ అయిపోయారని కామెంట్ చేయండి. నేను మిస్ అయిపోవడం ఏంట్రా? ఓకే ముత్యాలు, చివరిగా ఒక మాట. అన్నం తినేటప్పుడు వచ్చే డామెక్స్ యాడ్ లాగా సంబంధమే లేకపోయినా అడ్జస్ట్ అయిపోయి వినండి. నా లాస్ట్ వీడియో కోసం దీన్ని ఇప్పుడు వరకు పడనంత కష్టం పడ్డా. ముందు మ్యూజిక్ కాపు. నా బొంద నాకు అవసరమా? 15 నిమిషాలు యూట్యూబ్ వీడియోకి ప్రోమో అంట, ఫస్ట్ సింగిల్ అంట, అంతట్లోనూ ఎండ్ క్రెడిట్స్ అంట. అది సరే, మ్యూజిక్ ఆపమన్నానా? ఎక్కడున్నా ఆ 2 సాంగ్స్ ని షార్ట్ లిస్ట్ చేయడం కోసం 60 సాంగ్స్ ని సూపర్వైజ్ చేశాను. సుప్రీం ఎస్కిన్ యాక్చువల్ ఐడియాలజీ కోసం హిస్టరీతో సహా మహాప్రస్థానం బుక్ మొత్తం చదివా. ఆ స్టార్టింగ్ 4 minutes మహాభారతం షార్ట్స్ కోసం 4 days కూర్చొని డీఫేక్ ఎడిట్ చేశా. మ్యూజిక్ ఆపడం మెంటలా? ఆ వీడియో చూడకపోతే మీరు చూడలేదు నాకు తెలుసు. చూడండి మావా, నేను 7 minutesకే ఫుల్ కంటెంట్ ఇస్తా. అలాంటిది 14 minutes వచ్చిందంటే చూసుకోమల్లా మామూలుగా ఉండదు. ఇంకా ఈనాటి ముఖ్యాంశాలు ముగిసాయి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. ఈ ఛానల్ పేరు ఏదో ఒకట్ల తొక్క. And take care ముత్యాలు. This is BC signing off. Bye bye.